అంటే చూడండి, దొరికిపోయారు అనడం కాదు, అదొక కళ. వాస్తవం చెప్పాలంటే అక్కడ తప్పు ఏంటంటే, వాస్తవం చెప్పాలంటే దొరకడం తప్పు. వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్నారు ఏమో తెలియదు, కానీ అక్కడ దొరకడం తప్పు. వాస్తవం చెప్పాలంటే ఒకటే మైనస్ అండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే, మీరు ఏదైనా టాపిక్ పక్క పెడితే ఫస్ట్ ఆమె వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నాడు, ఆయన ఈశ్వర్ అంటే ఆయన బాత్రూమ్ ఉన్నాడు, ఈమె బెడ్ మీద ఉన్నది. ఈమె డోర్ కొట్టినప్పుడు డోర్ తీసింది ఎవరు? ఆ విషయాలు ఎవడు? ఆ కెమెరామెన్ పట్టుకుని ఆమె అరుస్తుంది, అసలు ఆమెకి ఏం సంబంధం ఏముంది? ఆ విషయాలు ఎవడు నాకు అర్థం అవుతుంది వాస్తవంగా. అంటే ఈ బిగ్ బాస్ కన్నా కూడా ఎక్కువ టెస్టులు కూడా ఈ యొక్క టాపిక్లు వినడం బాగా జరుగుతుంది. అంటే వాస్తవం చెప్పాలంటే ఆమె వైఫ్ కూడా మాట్లాడడం జరిగింది, మా హస్బెండ్ చాలా మంచోడు, మందు తాగాడు, ఏం తాగాడు. కానీ మా ఇద్దరి మధ్యలో ఏదో అయితే జరిగిందండి. గతంలో చూసుకుంటే ప్రేమిలా సాంగ్ కానీ, రాత్రి రాత్రిలో సాంగ్ కానీ, సో చాలామంది కూడా బాసింగా అందరూ పెడుతున్నారు పాటలు, కానీ బాసింగా దాంట్లో ఈ మాధురి రాత్రి యాక్ట్ చేయలేదు, వేరే అమ్మాయి యాక్ట్ చేశారు. పాప ఆమె ఫోటోలు పెడుతున్నారు. దయచేసి మీడియా వాళ్ళు కూడా గమనించండి, ఆమె వేరే అమ్మాయి ఫోటో పెట్టడం కాదు. ఈ అమ్మాయి జస్ట్ ప్రేమిలా కొన్ని వేరే సాంగ్ చేసిన బాసింగలో ఉన్న అమ్మాయి వేరే అమ్మాయి, ఈమె వేరే అమ్మాయి అన్నమాట. ఇప్పుడు మా భర్తది ఏం తప్పలేదు అని చెప్పి వాళ్ళ వైఫ్ అనడం జరుగుతుంది. మరి మీరేమంటారు? వాళ్ళ భర్త అసలు తప్పే లేదంటారా? అంటే ఇక రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు అనకూడదు కానీ రెండు శరీరాలు కలిస్తేనే సరసం సంసారం అన్నమాట. ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది. ఆడ వాస్తవం చెప్పాలంటే అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇద్దరు ఏమేమి తప్పలేదు. కాకపోతే ఆయన చేసిన తప్పు ఏంటంటే దొరికిపోవడం తప్పు. నాకు ఆ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు చిన్న వాళ్ళే ఎందుకు చిన్న వాళ్ళే అఫీషియల్గా స్టార్ హోటల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు అంత దూరం పోయి ఉన్నారు అనేది నాకు కొద్దిగా బాధ అనిపించింది. కానీ నిజం చెప్తున్నా, మనము జస్ట్ చూసేవాళ్ళం మనమే, కానీ ఎవరెవరో నిన్న కొంతమంది మాట్లాడడం జరిగింది, వాళ్ళ భార్యకు సిగ్గుందా, వీరమ్మని తిడుతున్నారు అని అట్లా ఇగో చూడండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళది. ఇక్కడ అందరూ కూడా ఎవరు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, నచ్చిన వాళ్ళు నచ్చినట్లు ఉండొచ్చు, మన ఎవరికి అనే హక్కు లేదు. నిజంగా అన్న, వాస్తవంగా మాధురి రాత్రి గురించి అట్లా అన్న తప్పు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా అనడం జరిగింది కదా. నాకైతే టు బి ఫ్రాంక్ అట్లా మాట్లాడ నచ్చలేదు వాళ్ళ వైఫ్. అదే అంటారు కదా, ఆమె ఎక్కువ విషయాలు అంటే నాకు నవ్వొచ్చింది. ఈమె ఎవరు అసలు? డోర్ తీసింది ఎవడు అసలు? బాబు లోపల ఎందుకున్నాడు? ఇది అసలు మన స్క్రిప్టా ఏందని డౌట్ వచ్చింది నాకు. నిజంగా ఇప్పుడు ఆమెకి 7 లక్షలు ఉండే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 8 లక్షలు దగ్గర టచ్ అవుతున్నారు. సహజంగా ఎవరికైనా బ్యాడ్ నేమ్ వస్తే ఫాలోవర్స్ తగ్గుతారు, సినిమా అవకాశాలు తగ్గుతాయి. కానీ ఆమెకు బీభత్సమైన ఫాలోయింగ్ జరుగుతుంది, ఇంకా అవకాశాలు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. వీడియో చూసినాను, చూడలే కదా. ఆమె చెప్పింది ఇప్పుడు అన్న, ఆమె మనసులో చాలా బాధ ఉన్నది ఆమె వాళ్ళ వైఫ్కి. ఆమె అన్నది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అన్నది. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ ఆన్ చేసి సోషల్ మీడియాలో పెట్టొచ్చు కదా. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో పెట్టిందో మరి పెట్టదంటే అన్న, ఏ తల్లి తన కూతురు చెడిపోవాలని కోరుకోదన్న. అది పాపం జాన్ తిరుగుతున్నారు, అక్కడ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అంటేనే కామన్ అన్న, జెన్యూన్ చెప్పండి, సినిమా ఫీల్డ్ అంటే ఏంది కామన్, ఇవన్నీ పట్టించుకోవద్దు వాస్తవంగా చెప్పాలంటే. సో అట్లాంటప్పుడు మీరు రావద్దు ఈ ఫీల్డ్కి. అసలు నాకు సినిమా ఫీల్డ్లో ఇట్లాంటి కామన్, కానీ అందరినీ కూడా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నా. ఇప్పుడు జానలికి సంబంధం ఏంది పాపం, ఆమె ఫోటో పెట్టడం ఏంది కరెక్ట్ కాదు కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు కూడా ఎవరితోనే తిరగచ్చు బ్రదర్, నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది. నువ్వు ఎవరితోనే తిరుగు, నీకు ఎందుకు వాళ్ళ నొప్పి? సోషల్ మీడియాలో మరి ఏం పని పాటలేదంటే అందరూ మాధురాత్రి నొక్కుతారు. అరే పాప ఆమె ఎక్కడో అలా అయింది, అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ రెండు కుటుంబాలనే వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరే లాగలుగుతున్నారు, ఇక్కడ మీరే జడ్జిలు అవుతున్నారు. మీకేది ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీతోనే? అర్థం కాలే. అరే మన చట్టాలు అండి, మీరు ఎవరితో తిరుగుండి, మీకేంది? వాళ్ళ వైఫ్ కేసు పెడుతుంది, వాళ్ళ వైఫ్ చూసుకుంటారు, ఇద్దరు ఫ్యామిలీ చూసుకుంటారు. మీరు ఎందుకంత బాధపడుతున్నారు? పెట్టదని రూల్, ఆ సోషల్ మీడియా పెట్టదని రూల్ ఉందా? వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు పెడతలేరా? మొన్న విష్ణుప్రియ 7 కోట్ అన్నది, మొన్నకు సినిమా వచ్చింది, మీరే మీడియా పోయి మన తనకు జూమ్లు పెట్టి మరి వీడియో తీసారు. అమ్మ అంత ఏంది మా ఏ సభ్య సమాజకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఈ రైట్ ఎవరికైనా బతికే హక్కు ఉంది, ఎవరైనా ఏమైనా చేసుకుంటారు. మీకు మీడియాకి ఏమవుతున్నది? మీరే ఎక్కువ జడ్జిమెంట్ ఎందుకు ఇస్తున్నారు? మాధురాత్ర బ్యాడ్ అని, వాళ్ళ వైఫ్ బ్యాడ్ అని, ఆమె బ్యాడ్ అని, మీకు ఎందుకు అయ్యా? నాకు అర్థం కాదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు కదా. రైట్, థ్యాంక్ యూ, సైనింగ్ అప్, బై. ఈశ్వర సాయి మాధురాత్ర ఒక వీడియో చాలా వైరల్ అయింది, చూసారా? మీకు ఏమనిపించింది? వాళ్ళ వైఫ్ కూడా మాధురాత్ర తప్పని జరిగింది, ఇద్దరు ముట్ల ఎవరు తప్పనిపిస్తుంది? అంటే వీడియో వైరల్ అయింది కానీ ఏం లేదు అన్న దాంట్లో. మీకు ఇంకా వేరే కావాలా? అంటే ఇంతకుముందు ఒకటి వీడియో లీక్ అయింది కదా, 6 seconds, అంత ఏం లేదు. చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా 6 seconds వీడియో లాంటిది ఏమైనా వస్తుందని వెయిట్ చేస్తున్నారు. కానీ కరెక్ట్ కాదనిపించింది. తర్వాత ఇంత ఫేమ్ చేయడం, ఇంత న్యూస్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకనంటే ఆ మాధురి రాథోడ్ అంటే ఆమె వచ్చింది, చాలా వీడియోస్ చేసింది, కొన్ని ఒక 6-7 years కెరియర్ బిల్డ్ చేసుకుంది. ఒక్కటేసారి పడిపోయింది. అంటే ఒక్క దెబ్బతో
పడిపోయింది. ఇంకోటి వాళ్ళ వైఫ్ ఎవరైతే సాయి, ఆయన ఎవరో ఈశ్వర సాయి అంట, ఓ రెండు దేవుళ్ళు పేర్లు కలిపి పెట్టుకున్నాడు. కానీ మరి ఎందుకు ఇట్లా చేసినో అర్థం కాలేదు. అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే వాళ్ళ వైఫ్కి దొరకాలనుకున్నాడా? అనుమానాలు ఉంటాయి కదా. ఇప్పుడు వైఫ్ కనిపెడుతుంటే ఏం చేసిండు ఆయన నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళి డైరెక్ట్ రూమ్ అడ్రస్ వచ్చే లొకేషన్ ఇగో ఇది వచ్చి పరువు తీసే అన్నట్టు అన్నడా మరి నాకు తెలియదు. అంత క్లియర్గా ఇద్దరు వాళ్ళు వచ్చేదాకా మరి ఈయన ఏం చేసిండు, మరి కలిసేటప్పుడు ఎంత సీక్రెట్ కలుస్తారన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు వీడియో చూసేటోళ్ళలో ఎవరు చేయలేదా పనులు? దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టు ఇప్పుడు అందరూ చేశారు. అందరికీ లింకులు ఉంటాయి, కనెక్షన్లు ఉంటాయి. కాకపోతే ఆమె సోషల్ మీడియాలో ఫేమ్ కాబట్టి ఇంకా ఆమె ఫేమ్ని చంపుదామని ఇట్లా చేశారు. సో అంత మరీ వైరల్ చేసి ఒకటే బ్లేమ్గా అమ్మాయినే చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన అక్కల్లో చెల్లెల్లో కూడా ఎవరో ఒకరు చేస్తారు, మనం అనుకోం, జరుగుతుంది. సో దానికి అంత డిగ్రేడెడ్గా చేయడం, ఆమె ఇన్స్టాగ్రామ్ పర్సనల్ రీల్స్లో కూడా వెళ్ళి గలీజ్గా తిట్టడం, వస్తావా అని అడగడం, వాళ్ళతో పోయినా ఉంటా కదా మరి మాతో వస్తావా అని చెప్పి కామెంట్లలో కూడా అడుగుతున్నారు. సో అట్లా కరెక్ట్ కాదనిపించింది. ఇంకా న్యాయం ఏం లేదన్న. ఇంకా ఇప్పుడు నేను ఆ లేడీకి ఎవరైతే మొత్తం లీక్ చేసింది కదా, వాళ్ళ వైఫ్కి నిజంగా వాళ్ళ వైఫ్కి అంటే ముందే తెలిస్తే నేను పక్కనే ఉండుంటే నేను ఒక మాట చెప్పేటోని. నువ్వు వీడియో తీసినావు 100% వీడియో తీసినావు. నీకు కడుపు కాలుంటుంది. ఎందుకంటే నీ మొగుడు వేరే వాడితో పడుకున్నాడు, డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ దొరికిండు. నువ్వు వీడియో తీసినావు. నువ్వు వీడియో సోషల్ మీడియాలో పెట్టకుండా నువ్వు ఆమెను బెదిరించాల్సింది. నువ్వు ఇంకొకసారి మా ఆయన జోలికి వస్తే మాత్రం నీ పరువు నాశనం చేస్తా, నీ సోషల్ మీడియాలో నీ పరువు మొత్తం పోయి నువ్వు జీవితంలో నీ సోషల్ మీడియాలో నువ్వు కనిపించవు అని చెప్పి బెదిరించాల్సింది. బెదిరించి ఇప్పుడు ఆయన కూడా ఫేమ్ ఉంది, మొగుడికి కూడా ఫేమ్ ఉంది. కాబట్టి నువ్వు కనుక ఇంకోసారి దాని జోలికి పోయినావు అంటే, దాన్ని రుచి మరిగినావు కాబట్టి దాని జోలికి పోయినావు అంటే నిన్ను నీ కెరియర్ ఖతము, ఆమె కెరియర్ ఖతం అని ఒక వార్నింగ్ అయినా బ్లాక్మెయిల్ అయినా చేసి ఉండాల్సింది. నెక్స్ట్ టైం ఏమైనా చేస్తుంటే చెప్పాల్సింది. మరి నీకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నప్పుడు మీరు అప్పటి నుంచే మీ ఓన్ని తీసుకొని సైడ్ అయిపోతే మళ్ళీ సాంగ్స్ చేశారు మళ్ళీ కలిసి. మరి నీకు ఎప్పటి నుంచో ఊరేసుకున్నావు అన్నావు, అదేం చేసినావు, డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్ దొరకబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ మొత్తం ఏంటంటే మళ్ళీ మొగుడు సపోర్ట్ చేస్తుండే. ఇప్పుడు మొగుడైనా ఇప్పుడు నీకు చూడు, ఇప్పుడు సరే లీక్ చేసేసినావు, మొత్తం లీక్ చేసేసినావు, ఆ అమ్మాయి పరువు పోయింది, మీ ఆయన పరువు పోయింది. మీ ఆయన ఏం పత్తిది కాదు, మీ ఆయన పరువు కూడా పోయింది. ఇప్పుడు మీ ఆయన రేపొద్దు మీ సాంగ్స్ వస్తాయి మీ ఆయనకి, అంటే అమ్మాయికి రావు, మీ ఆయనకి కూడా రావు కదా. మీ ఆయనకి రాకపోతే నీ కొడుకు అన్నం ఎట్లా వెళ్తుంది? మీ హస్బెండ్ కెరియర్ ఖతం అయిపోయింది ఇక్కడతో. మా ఆయన మంచోడు అని చెప్తే నమ్ముతారా? సరే రేపొద్దున మీ ఆయన నీతో కాపురం చేస్తాడా? అబ్బా మంచి పని చేసినావు, ఘనకార్యం చేసినావు, అసలు రోడ్డు మీద పోతే అసలు నన్ను పొగుడుతారు, రోడ్డు మీదకి వెళ్ళగానే నన్ను పొగుడుతారు, అబ్బా ఏం చేసినావు, సూపర్గా నా వీడియోలో సూపర్ ఉన్నావు అది ఇది అని అంటారా? వాడిని తిడతారు. వాడు ఫ్రస్ట్రేషన్తో వచ్చి ఈవనే తిట్టుకుంటాడు, లేకపోతే ఈవెన్ వదిలేస్తాడు. ఇదే జరుగుతుంది, ఇంక రాను ఇదే జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు, ఇప్పుడు ఈ వీడియో తీయక ముందు ఎట్లున్నాడో భర్త, ఆ వైఫ్తో అట్లనే ఉంటాడా? ఉండగలడు. అంటే బ్లాక్మెయిల్ చేయాల్సింది, ఇంకోసారి చేస్తా అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇవ్వాల్సింది. డైరెక్ట్ ఆమె లైఫ్ ఖతం చేసింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం కూడా గుళ్ళనే సర్వనాశనం అయినట్టే. పెట్టకుండా ఉండాల్సిందన్న, నిజం చెప్తానుగా. అంటే బ్లాక్మెయిల్ చేయాల్సింది, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఇట్లా చేస్తుంది మరి అని చెప్పేసి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చేటోళ్ళు. కానీ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు ఎవరికైతే ఆ అమ్మాయి 10 మందితో పండింది అంట, అసలు ఆమె ఎట్లుంది, ఆమె ఫేమ్ ఏంది, ఆమె ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో అంటే సాంగ్స్ చేయడం కానీ, ఈయన మొన్న అదే ఉట్టా చేతులు సాంగ్ నుండి ఫేమస్ అయ్యిండు. సో అట్లా ఆమె క్రేజ్ ఎక్కువ. అంటే ఆమె వైఫ్ కన్నా కూడా వీడియో తీసిన ఎక్కువ వీమ వాళ్ళ చెల్లి అంటగా, కానీ ఆ వాయిస్ బాగుంది, ఆమెది వాయిస్ బాగుంది. విశాల్ బాగా ట్రెండ్ అవుతాడు, కానీ వాయిస్ బాగుంది. ఆమె ఫేస్ కూడా ఒకసారి ఇట్లా చూపించుకుంటే బాగుంటుంది అనిపించింది. అంటే చెప్పలేము, ఆమె కూడా పెళ్ళి అయిపోయింది, ఆమెకి తెలియదు. అంటే ఆమె బాగా రెచ్చిపోయింది. అంటే అంటుంది కదా వాళ్ళ వైఫ్ని, వాళ్ళ అదే సాయిని కొట్టడానికి పోతుంది ఆయన. ఆమె కూడా రేజ్ అవుతుంటే నువ్వు మా ఆయన ఏమనొద్దు అని ఏమంటుంది. అంటే మీ ఆయన సుతపూస. ఆమె ఇంతే అంటుంది. ఒక అమ్మాయి వచ్చి మా సాయి దగ్గరకు వస్తే మా సాయి ఏం చేయకుండా ఉంటున్నా, మా సాయి ఏమైనా మొగోడు కాదా అంటుంది. మరి మీ సాయి ఎంత గెలికిండో ఎవరికి తెలుసు? మీ సాయి ముందు నుంచే అసలు లవ్ ట్రాక్ నడిపిందే మీ ఓడేమో. అంటే ఏం తెలియకుండా వన్ సైడ్గా ఆయన్ని పాజిటివ్ చేసేసింది. సో అమ్మాయి మాత్రం అసలు ఏం మాట్లాడలేదు, అమ్మాయి సైడ్ ఎవరు లేరు. మళ్ళీ ఈయన సాయి కూడా లోపలికి వచ్చి చికా చేస్తుంటే సందు లేకుండా వెళ్ళిపోయింది బయటికి. ఆమె లోపలే కూర్చోంది, ఆమె పోయి పల్ల పీకుతుంది. అంటే కొడుతుంది, ఆమెకు సపోర్ట్ లేదని అనిపించింది. సో ఒక్కసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించాలని, ఎందుకంటే వాళ్ళది ముగ్గురు నలుగురు అక్క చెల్లెలు ఉన్నారంట, విత్ వాళ్ళ పెళ్ళిళ్ళైన వాళ్ళందరికీ.
సో వాళ్ళు ఒక అంటే తండలో ఉంటారంట. సో ఆ తండలో వాళ్ళు ఎంతమంది ఇప్పుడు లిటరలీ వాళ్ళ ఫ్యామిలీకి అందరూ ఫోన్లు చేస్తుంటారు, రిలేటివ్స్ అందరూ ఫోన్ చేస్తుంటే వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారంట. వాళ్ళ రేపొద్దున వాళ్ళలో ఎవరైనా చనిపోయినా లేకపోతే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నా కూడా ఆ పాపం ఎవరైతే వీడియోలు షేర్ చేస్తారో అంటే బ్యాడ్గా మాట్లాడుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా పాపం తగులుతుంది. సో అంత ఫేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే న్యూస్ అమెరికాలో జరిగితే హే యూ నాటి అని వదిలేస్తారు, హే యూ హ్యావ్ టాలెంటెడ్ అని వదిలేస్తారు. మనోళ్ళు చూడు దాన్ని ఇక అమ్మాయి ఏం కావాలా వాడేం కావాలా ఫ్యామిలీ అని నాశనం కావాలా అంతవరకు చేస్తారు. చచ్చిపోయేదాకా లైవ్ పెడతారు, అది చచ్చిపోయేదాకా న్యూస్ చేస్తారు. సో అది సోషల్ మీడియాలో తన బాగా ట్రోల్ చేస్తారు. నాకు ఆ సాయిగా అడిగి అసలు నాలాంటి వాడు ఉంటే అరే చెప్తా, అరే పోతే అటు దూరం పోరా, ఎటైనా పోయి ఒకరోజు కలిస్తే అడుగై కలవరాదు, ఏ పోయి అక్కడే సెంటర్లో పెట్టిండు, ఇంటి పక్కన పెట్టిండు అనుకుంటా కాపురం. కరెక్ట్ కాదనిపించింది. డోరిగా కొట్టిడు ఎవడో ఇక ఆడోళ్ళు వచ్చి కొట్టేసారి తీయవే అంటే పోయి దాక్కున్నాడు బాత్రూంలో, దొరికిండు. ఇక బాత్రూమ్ దాకితే దొరకరా, ఆమె మొత్తం ఇంటి చుట్టూ సీసీ కెమెరా పెట్టి సెక్యూరిటీకి వచ్చింది, బాత్రూమ్ దాకా దొరకరా. పకడ్బందీగా ప్లాన్ చేస్తే మొగోడిని ఎందుకు ఉంచుతుంది, వేరేటోని పెడుతుంది ఏమో, అప్పటికప్పుడు వేరేటోని పెడతారు. కానీ సో మొత్తానికి అయితే ఒక జీతం ఇంకొక జీతం నాశనం అయిపోయింది అన్న. ఖచ్చితంగా మాధురి రాథోడ్ చాలా పెద్ద తప్పు చేసింది. అంటే నువ్వు ఇగో ఇప్పుడు అదే ప్లేస్లో ఒక మొగోడు ఉంటే, ఇప్పుడు ఆ పెళ్లి కానీ మొగోడు ఉంటే, ఇప్పుడు నాలాంటోడు కానీ యంగ్ అబ్బాయి ఉండుంటే సో ఇంత న్యూస్ అయ్యేదే కాదు. ఎందుకంటే మీరు ఫుల్ బట్టలు వేసుకొని ఉన్నారు, న్యూస్ అయ్యేదే కాదు. అంటే అందుకే ఆడవాళ్ళు చాలామంది యంగున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళైన వాళ్ళని లవ్ చేస్తున్నారు. పెళ్ళైన వాళ్ళని లవ్ చేయకుండా నాయన, పెళ్ళైన వాళ్ళని లవ్ చేస్తే చాలా చాలా ఘోరంగా ఉంటుంది. అక్రమ సంబంధాలు పెట్టుకోండి తప్పులేదు, కానీ అమ్మాయిలతో పెట్టుకోండి, ఆంటీలతో పెట్టుకోవద్దు, అటు అంకులతో పెట్టుకోవద్దు. పెళ్ళైన వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ మొగుళ్ళు కానీ వాళ్ళ పిల్లలు ఇలాంటి పిల్లలు కానీ దొరికితే మాత్రం మీకు చుక్కలేగా, పట్టపగల చుక్కలే, మీరు వేరే రాష్ట్రం పారిపోవడమే. సో ఎవరైనా ఉంటారు కదా ఆంటీలతో కానీ అంకులతో కానీ సంబంధాలు పెట్టుకునేటోళ్ళు, వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కట్ చేసేసుకోండి. అవసరమైతే మీ వయసున్న అమ్మాయిని లవ్ చేయండి, తప్పు లేదు, అబ్బాయిని లవ్ చేయండి. ఇప్పుడు అదే ప్లేస్లో ఒక పెళ్లి కానీ అబ్బాయి ఉంటే వాళ్ళిద్దరు మహా అంటే ఏం చేసుకునేటోళ్ళు, ఏంద్రా అమ్మాయి అబ్బాయి ఉన్నారు, లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుంటారు, వీడియో తీసినోని చెప్పుతో కొడతారు. సోషల్ మీడియాలో వీడియో తీసినోని చెప్పుతో కొడతారు. వీడియో ఎందుకు తీసినవరా, అమ్మాయి అబ్బాయి ఓయోలో కలుసుకున్నారు, రూమ్లో కలుసుకున్నారు, నీకేం సంబంధం, నువ్వు పోయి అందగాడిని లవ్ చేసినావు, చాలా అందంగా ఉన్నాడు నిజంగా, లిటరలీ నాకు గడ్డని చూసి గుడ్డేలు లాగా ఉన్నాడు, వీడికెట్ట పడ్డది రా అనుకున్నా. అంటే ఎందుకు అసలు అంత వాడు కాకపోతే వాడితోనే సాంగ్ చేయాలా, మంచి వాళ్ళు ఉన్నారు సాంగ్ చేసేటోళ్ళు, వాళ్ళతో చేయాల్సింది. కానీ అనవసరంగా పోయి మరి సరే చేసినావు, లింకులు కలుపుకున్నావు, వాళ్ళ ఆవిడ యాడుంది, మరి వాళ్ళ ఇల్లు యాడుంది, ఆమెకు తెలిసిందా లేదా, డౌట్ వచ్చిందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఆమె ఇంటికి వచ్చేదాకా ఆమె కనిపెట్టి వాట్సాప్లలో మెసేజ్లు చూసి అడ్రస్ తెలుసుకొని వచ్చేదాకా నువ్వు నిద్రపోయినావు.